వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. లక్ష్మీనారాయణ అనే ఈపీ ఆపరేటర్ ని పరామర్శించిన సింగరేణి డ్రైవర్స్, ఈపీ ఆపరేటర్స్ అండ్ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఐరేని ఉదయ్. అనంతరం వారు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ ఈపీ ఆపరేటర్ షావల్ ఓసెపి3లో 6 నెలల క్రితం డ్యూటీలో ఉండగా ప్రమాదానికి గురి కావడం జరిగిందని, లక్ష్మీనారాయణ ఇప్పటి వరకు కోలుకోవడం లేదని, అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదని, పని చేస్తుండగానే ప్రమాదానికి గురి అయినా కూడా ఇచ్చే జీతాలు ఇవ్వడం లేదని, బోనస్లు, లీవులు ఇవ్వడం లేదని, ఏ యూనియన్ కూడా పట్టించుకోవడం లేదని వారికి న్యాయం చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డ్రైవర్స్, ఈపీ ఆపరేటర్స్ అండ్ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఐరేని ఉదయ్ పాల్గొన్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్కు వచ్చి దసరా రోజు లక్ష్మీనారాయణ అనే ఈపీ ఆపరేటరు, షెవల్ ఓసీ3లో ఆయన డ్యూటీలో ఉండగా షెవలు దగ్గర ఏ అధికారి కానీ సూపర్వైజర్ కానీ లేకుండా ఉండే విధంగా ఆయనతో పని తీసుకొని యాక్సిడెంట్కు గురైన సందర్భంగా ఈరోజు ఆయన గత 6 నెలల నుంచి మంచం మీద జీవత్సంలో పడి ఉన్న విధానాన్ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోయే పరిస్థితి ఈరోజు గమనించాలి. సింగరేణిలో కార్మికులు కానీ కార్మిక సంఘాలు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ రోజు కనుక పని తీసుకునేటప్పుడు సరైన అధికారులు సరైన మార్గదర్శకాలు ఇచ్చుకుంటూ సూపర్వైజర్ ద్వారా చేసుకుంటూ ఉండేది ఉంటే ఈరోజు యాక్సిడెంట్ కాకపోతుంటే ఆ రోజు ఈరోజు భార్య పిల్లలకు కనీసము మాట్లాడకుండా అచేతన అవస్థలో ఉన్న విధానానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని చూస్తుంటే ఎంతో చాలా బాధాకరంగా విచారకరమైన పరిస్థితుల్లో దీనావస్థలో ఉన్న విధానాన్ని మేము చూసి చాలా చలించిపోయినాము. ఈరోజు ఈపీ ఆపరేటర్ సంఘం నుంచి అధ్యక్ష కార్యదర్శి మేము ఒక ఈపీ ఆపరేటర్ మంచం మీద పడిన పరిస్థితులలో యాక్సిడెంట్ అయ్యి 6 నెలలు అయినా కూడా సంఘాలు మర్చిపోయినారు, మరి అధికారులు మర్చిపోయినారు, యాజమాన్యం మర్చిపోయింది. హైదరాబాద్ పంపించేసి ట్రీట్మెంట్ చేసి ఇక్కడ పంపించేసి ఏదో దానికి ఫిజియోథెరపీ చేయించాలంటే ఆ సరైన ఫిజియోథెరపీ కూడా ఈరోజు ఏరియా హాస్పిటల్ లేదు. అది కావాలంటే బయట నుంచి చేయించుకోవాలంటారు. బయట వాళ్ళు ఇంటికి వస్తారు, ఇటు నుంచి పేషెంట్ అడిగి వేయలేని పరిస్థితి ఉన్నది. అదే కాకుండా కూడా ఈరోజు మైన్ యాక్సిడెంట్ అయిందనుకున్నప్పుడు డ్యూటీ పూర్తి స్థాయిలో డ్యూటీ చేస్తే ఎంత జీతం రావాలో అంత జీతం కూడా రాలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. పోయిన నెల వచ్చిన వాళ్ళ క్వార్టర్లీ బోనస్లలో డ్యూటీ చేస్తేనే అటెండెన్స్ బోనస్ కింద పెట్టిన దాంట్లో డ్యూటీ అంటే ఇన్ను మసరు పడి అవుట్ మసరు పడితేనే వాడికి వర్తిస్తాడు. కానీ డ్యూటీలో జరిగిన యాక్సిడెంట్ను క్వార్టర్లీ బోనస్ పరిగణించడం లేదు, అవి లీవులు కూడా పరిగణించడం లేదు. అదేవిధంగా ఇయర్లీ బోనస్ కూడా వచ్చే దాంట్లో కూడా ఈ యాక్సిడెంట్ పీరియడ్ వర్తించలేని పరిస్థితి. ఇది ఏ యూనియన్లు ఏం అగ్రిమెంట్ చేసినాయి, ఏ వ్యవస్థ ఇట్లా తయారు చేసింది అడిగేట ఆదుడే లేకుండా మీరు సింగరేణిలో. కాబట్టి దాన్ని కూడా మేము తీవ్రంగా మా ఈపీ ఆపరేటర్ అసోసియేషన్ నుంచి కూడా తీవ్రంగా ఖండించుకుంటూ ఇలాంటి పరిస్థితి కూడా పునరావృతం కాకుండా అధికారులు కానీ కార్మికులు కూడా అలర్ట్గా ఉండాలి. అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ కూడా దగ్గర నుండి ప్రతి ఒక్క వ్యవస్థను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పని చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా ఈరోజు డీజీఎంఎస్ స్థాయిలో పూర్తి వివర ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ని కూడా వాడు తొక్కిపెట్టి బయటకు తీస్తలేదు. కాబట్టి దాని మీద డీజీఎంఎస్ స్థాయిలో జరిగిన ఎంక్వైరీని పూర్తిగా బయటకు తీసి దానికి బాధ్యులైన ఈ యాక్సిడెంట్కు బాధ్యులైన అధికారుల మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని మా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.